ఫైనల్లీ మనమైతే పునర్విక పాప ఫ్యామిలీ దగ్గరికి అయితే వచ్చేసాం. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే పాప హెల్త్ కండిషన్ వల్ల పాపను కలవడానికి కుదరలేదు. కానీ వాళ్ళ నాన్నగారు వీడియో కాల్ మాట్లాడే అవకాశం అయితే ఇచ్చారు. పాపతో మాట్లాడిన సేపు అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నా ఫైనల్లీ మనం పునర్విక పాప కోసం కష్టపడిన దానికి ఫలితం అయితే వచ్చిందన్న. 99% కదా 100% వచ్చేసినట్టే. హై గాయ్స్, దిస్ ఇస్ ప్రశాంత్, రాయల్ సిటీ విజయవాడ. మనమైతే ఫండింగ్ అయితే కలెక్ట్ చేసాం కదా పునర్విక పాప కోసం. దాదాపు 1,60,000 దాకా వచ్చినాయి. కానీ ఆ టైంలో అయితే అన్న కరెక్ట్ గా ఫండింగ్ అయితే ఆపేయమన్నారు. కానీ ఆపేసినాకైతే ఏంటంటే చుట్టుపక్కల అయితే చాలా కాల్స్ మెసేజ్ వచ్చేసినాయి. అన్న మా పాపకు కూడా ఒంట్లో బాగాలేదు, కొద్దిగా ఎమర్జెన్సీ కేసెస్ ఉన్నాయి కూడా ఇలా వచ్చేసినాయి. కానీ ఆ టైంకి ఏం చేయాలి అర్థం కాల. అప్పుడు కూడా అన్న కూడా ఒక లైవ్ లో చెప్పావు కదా ఇలాగా ఫండింగ్ కూడా దాదాపు వచ్చేసినట్టే. అన్నకి ఇంకా ప్రెజర్ ఎక్కువ అయిపోయినాక కానీ మనం ఏమనుకున్నాం అంటే ఇది పునర్విక పాప కోసం కలెక్ట్ చేసిన ఫండ్ ఇది. కానీ పునర్విక పాపకే చేరాలని చెప్పి ఫండ్ అయితే తీసుకొచ్చాను. కానీ నేనైతే కొంత ఇవ్వాలనుకుంటున్నా, ఒక 40,000 ఇస్తున్నా. మిగతాదైతే ఇలా ఎమర్జెన్సీలో ఉన్నారన్న విజయవాడ చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు, వాళ్ళకైతే చేయాలనుకుంటున్నా. ఓకేనన్నా, థ్యాంక్ యూ అన్న సో మచ్. ఇక్కడ దాకా వచ్చి విజయవాడ నుంచి